రెండో హనీమూన్ ఆఫర్ని రెక్సోనా ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా హనీమూన్ అనేది జీవితంలో మర్చిపోలేని ఒక మధుర అనుభూతిని, ఈ అనుభూతిని కాలక్రమేణా మధుర స్మృతులను మన స్మృతులను దూరం అవుతోందని రెక్సోనా సబ్బు ద్వారా కలిగే మృదువైన చర్మ సౌందర్యంతో అనుభూతిని తిరిగి పొందవచ్చని రెక్సోనా క్లెయిమ్ చేస్తుంది. ఇకపోతే మర్చిపోలేని రెక్సోనా ఇప్పటివరకు జీవితంలో రెండోసారి హనీమూన్ అనుభూతిని పొందే అవకాశం మళ్ళీ కల్పిస్తోంది. 3 ర్యాఫర్స్ రెక్సోనా ఖాళీ ర్యాఫర్స్ ఇవ్వండి, బ్యాంకాక్ కానీ ప్యారిస్ కానీ హనీమూన్ వెళ్లే అవకాశాన్ని గెలుచుకోండి అని ఈ T20 టాలీవుడ్ ట్రోఫీని మెయిన్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న రెక్సోనా క్రీడాభిమానులైన జెమినీ టీవీ, తేజ టీవీ ప్రేక్షకులుగా కాకుండా యావత్ ప్రజానికానికి దయచేసి అవకాశం ఉంది. He was given out, stumped by wicketkeeper Ball Kalyan Ram. సుశాంత్ అవుట్ అవడం జరిగింది. మరి వీటితో చూడండి, రీప్లేలో మనకు క్లియర్ గా తెలుస్తుంది బ్యాట్ లైన్ మీద ఉంది, లైన్ బిలాంగ్స్ టు ఎంపైర్ కాబట్టి బ్యాట్ ఎయిర్ లో ఉంది, పూర్తిగా క్రీజ్ లోపల పెట్టలేదు, ల్యాండ్ చేయలేదు. అమర్ వికెట్ కీపర్ స్టంప్ చేయడం జరిగింది. 7వ వికెట్ కోల్పోయింది 49 పరుగుల వద్ద 13.3 ఓవర్ల తర్వాత. నాగార్జున ఎంతో ఉత్సాహంగా ఈ పోటీని తిలకించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం మ్యాచ్ ఆయన ఆడవలసింది చిరంజీవి టీంతో. అదేవిధంగా పక్కనే అపోనెంట్ టీం వైస్ కెప్టెన్ రామ్ చరణ్ తేజ కూర్చున్నారు. నాగార్జునకి వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా కూర్చుంటున్నారు. ప్రస్తుతం మైదానంలో 7వ వికెట్ కోల్పోయింది బాలయ్య లయన్స్ జట్టు 49 పరుగుల వద్ద. అమర్ స్టంపింగ్ చేయడం ద్వారా కళ్యాణ్ రామ్ బౌలింగ్ లో సుశాంత్ అవుట్ అయ్యి మైదానంలో బయటకు వెళ్లడంతో 8వ వికెట్ రూపంలో బ్యాట్స్మెన్ మైదానంలోకి వచ్చారు. కొత్త బ్యాట్స్మెన్ మంచి స్టంపింగ్, అది చక్కటి స్టంపింగ్ శ్రీనివాస్, వెరీ షార్ప్ స్టంపింగ్ అని మనం చెప్పుకోవచ్చు. 49 పరుగులు 7 వికెట్లు కోల్పోయింది. ఈ లోపల జెనిలియాని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, టాప్ హీరోయిన్. పక్కన మనకి సిద్ధార్థ్ కూడా కనిపిస్తున్నారు, బొమ్మరిల్ పేరు వాళ్ళిద్దరు. మరొకసారి పోటీ ప్రారంభమైంది. 49 పరుగుల్లో 7 వికెట్ నష్టానికి బ్యాటింగ్ కొనసాగిస్తుంది బాలయ్య లయన్స్. ఈ రోజు ఉదయం టాస్ గెలిచిన వెంకీ వారియర్స్ జట్టు నాయకుడు వెంకటేష్ ఇక్కడున్న పిచ్ కండిషన్స్, వాతావరణ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని చాలా సరైన నిర్ణయం తీసుకుని ముందుగా బౌలింగ్ చేయడంతో కేవలం 49 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తమ బ్యాటింగ్ ని కొనసాగిస్తోంది 14వ ఓవర్లో. మరొకసారి సిటీ ఎండ్ వైపు నుంచి బౌలర్ కళ్యాణ్ రామ్ అంపైర్ సురేష్ బాబుని దాటి రైట్ ఆర్మ్ ఓవర్ ద 6 గా షార్ట్ రన్అప్ తో వేసిన ఈ బంతి రైట్ చేయడం జరిగింది. బంతి ఆయన బీల్డ్. మరొకసారి ఎలా అవుట్ అయ్యారో సుశాంత్ మనం చూస్తున్నాం. డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో క్రీజ్ వదిలి బయటకు రావడంతో సకాలంలో స్టంప్ చేయడం జరిగింది. అమర్ పనిచేశారు మిడ్ వికెట్ రీజన్ వైపు. బంతిని సకాలంలో బాలయ్య లయన్స్ స్కోర్ 13 తర్వాత 50 పరుగులకి 2 వికెట్ల బ్యాటింగ్ చేస్తుంది బాలయ్య లయన్స్ జట్టు. మైదానంలో పూర్తిస్థాయి క్రీడా వాతావరణం నెలకొనుంది. వేలాది మంది ప్రేక్షకులు నేరుగా ఈ మైదానంలో ఈ పోటీని తిలకిస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా. మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ కొట్టిన ఈ షాట్ మిడ్ వికెట్లోకి వెళ్ళింది. అక్కడ రన్నుండే అవకాశం జూనియర్ ఎన్టీఆర్, కానీ ఫీల్డర్ సకాలంలో బంతి వికెట్కి అందజేయలేకపోవడంతో ఎన్టీఆర్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఈ ఓవర్ ముగిసింది. 14 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ నష్టానికి 50 పరుగులతో. మరొకసారి రీప్లేలో చూడండి ఏ రకంగా ఆఖరి నిమిషంలో ఆయన్ని వెనక్కి పంపించడంతో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా వచ్చినట్టుగా మనకు కనబడుతోంది. దాంతో 14 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ నష్టానికి 51 పరుగులతో బ్యాటింగ్ కొనసాగింది.